నమస్తే వెల్కమ్ టు రితం తెలుగు స్పెషల్ స్టోరీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసారన్న వార్త రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు రేవంత్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఆయన ఇంటికి వెళ్లి దావోస్ పర్యటనలో విజయవంతమైన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపారు. తమ భేటీ మర్యాద పూర్వకంగానే జరిగిందని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని, అలాంటి అంశాలేవి తమ మధ్య చర్చకు రాలేదని చెప్పారు. అయితే వీరంతా పార్టీ మారతారనే ప్రచారం భారీగా జరగడంతో నియోజకవర్గాల అభివృద్ధి, ఎమ్మెల్యేల సెక్యూరిటీ, ప్రోటోకాల్ సమస్యలు వంటి అంశాలపై చర్చించామని ఆ నలుగురు వేర్వేరుగా వివరణలు ఇచ్చారు. ప్రధాని మోదీని సీఎం రేవంత్ ఎలా కలిశారో తాము అలాగే కలిశామంటూ పేర్కొన్నారు. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా వీరి భేటీతో రకరకాల ఊహాగానాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొడతారంటూ అధికార పార్టీ నాయకులే చెప్పుకొచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ ను 100 మీటర్ల గోతిలో పాతి పెడతామని స్వయంగా సీఎం స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్నటికి నిన్న మంత్రి కోమటిరెడ్డి ఏకంగా 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని, కానీ తామే పార్టీలో చేర్చుకోవడం లేదని వ్యాఖ్యానించారు. అంతలోనే నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ ను కలవడం అత్యంత కీలక పరిణామంగా కనిపిస్తోంది. త్వరలో లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనున్నారు. ఈ పరిస్థితిలో వీరి భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. అయితే ఈ నలుగురు పార్టీ అధినేత కేసీఆర్ అనుమతి తీసుకునే రేవంత్ దగ్గరికి వెళ్లారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంతేకాకుండా వీరిలో కొందరికి కాంగ్రెస్ తో పాత పరిచయాలు ఉండడం, అందులో ముగ్గురి సామాజిక వర్గాలు ఒకటే కావడంతో ఈ భేటీ వెనుక మర్మం ఉంటుందని చెప్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే ఈ పరిణామం బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదు. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ముందుగానే అధికార పార్టీకి మద్దతుగా ఉంటే తర్వాత జరగబోయే పరిణామాలు అనుకూలంగా మలుచుకోవచ్చనే ఉద్దేశం కూడా ఉండొచ్చని మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి రితం తెలుగు.